ఈ అన్ని ప్రోగ్రామ్స్ మీరు ఏమనుకుంటారు అంటే సిలబస్లో విద్యా పథకాలు పూర్తిగా సిలబస్లో స్పెసిఫిక్గా లేవుగా సార్, వాటి గురించి మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ సమాన విద్యా అవకాశాలు, ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీలో ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. కాన్స్టిట్యూషనల్ ప్రొవైడ్ అంటే రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఏమున్నాయి, భారత రాజ్యాంగంలో విద్యాపరమైనటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, ఈ యొక్క విద్యాపరంగా వెనుకబడ్డ తరగతుల కోసం విద్యలో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ యొక్క ప్రొటెక్షన్లు ఉన్నాయనే అంశం కూడా మీరు నేర్చుకోవాలి. పార్టికల్ 14, 15, 16, 17, 19, 21, 23, 24, 28, 29, 30, 39, 41, 45, 46, 51A, 243 G, 350A, 350B ఈ ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనేక సార్లు నేను మీకు వీటి గురించి వివరించాను. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, దేనికోసం పొందుపరచారనే అంశాన్ని కూడా మీరు నేర్చుకొని ఉండాలి. అదేవిధంగా విద్యా అర్థశాస్త్రం అన్నాడు, అంటే ఎడ్యుకేషనల్ ఎకానమిక్స్ అన్నాడు. అసలు విద్యా అర్థశాస్త్రం ఎందుకు వచ్చింది, విద్యకు అర్థశాస్త్రానికి సంబంధం గుర్తించింది ఆడమ్ స్మిత్ ఎందుకు గుర్తించాడు, 1960లో షూల్జీ పదాన్ని ఎందుకు వాడాడు, ఈ విద్యా అర్థశాస్త్రం యొక్క స్కోప్ ఏంటి, విద్యా అర్థశాస్త్రంలో మనం 2 అంశాల గురించి డిస్కస్ చేస్తాం. ఆ 2 గుర్తుపెట్టుకోండి, ఒకటి మానవ మూలధనం, 2 మానవ వనరులు, హ్యూమన్ రీసోర్స్, అదేవిధంగా హ్యూమన్ క్యాపిటల్. మానవ మూలధనం, మానవ వనరుల మీద మీకు అవగాహన ఉంటే సరిపోతాం.